స్వామివారి యొక్క వైభవాన్ని సమాజానికి సులభంగా అర్థం చేసుకునే రీతిలో దేవాలయం. అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే దేవాలయ వ్యవస్థ ఇప్పుడుది కాదు, శ్రీరాముల వారి కాలంలో ఉన్నది. శ్రీరాముల వారి కాలంలో ఆయన ఆరాధించినటువంటి రూపాన్నే రంగనాథుడిలాగా ప్రతిష్ఠించడం జరిగింది శ్రీరంగ క్షేత్రంలో. శ్రీరాముల వారు తత్వా కులధనం రాజా, రామాయణంలో చెప్పబడుతుంది. పట్టాభిషేకం అయిన తర్వాత ఆయనకి విభీషణుడికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా. విభీషణుడికి ఏమి ఇచ్చారు అంటే తాను ఆరాధించేటటువంటి ఆ రంగనాథ స్వామి వారి రూపాన్ని బహూకరించారు శ్రీరాముల వారు. విభీషణుడు తీసుకొని వెళ్ళే మార్గంలో కావేరి ఒడ్డున అద్భుతమైన క్షేత్రంలో స్వామివారు నిర్ణయించినారు, అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు కూడా విభీషణుడు పొద్దున వచ్చి స్వామివారికి ఆరాధన చేసి వెళ్తారు. ఇప్పుడు కూడా విభీషణుడు చిరంజీవి, ఇప్పుడు కూడా ఆరాధించి వెళ్తాడు.